కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ దట్ యాక్సెప్ట్స్ ఆల్ ద స్ట్రింగ్స్ ఓవర్ ఆల్ఫాబెట్ మనకి ఏ కమా ఇచ్చిండు, కండిషన్ ఏమి ఇచ్చిండు, ఎన్స్ విత్ ఏబి అన్నాడు. సో క్వశ్చన్ 1 యొక్క సొల్యూషన్ చేద్దాం. ఇక ఓకే, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తారే, 1K దగ్గరగా ఉన్నాం. సో డూ సబ్స్క్రైబ్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఓకే, మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్ ఏంటది, ఏ కమా బి. మనకు వచ్చే లాంగ్వేజ్ ఏమంటుండ్రు, వాడు ఎన్స్ విత్ ఏబి అంటుండు. సో పక్క ఒకసారి ఏబి వస్తుంది, తర్వాత ఏబి రావచ్చు, అంటే పక్క ఇట్ షుడ్ బి ఎండ్ విత్ ఏబి. దాని ముందు ఏ వచ్చినా ఏం కాదు, బి వచ్చినా ఏం కాదు, తర్వాత మళ్ళీ ఏబి రావచ్చు, కానీ ఎట్ ద ఎండ్ మనకి ఏబితోనే ఎండ్ కావాలి. దాని ముందు బి వచ్చినా ఏం కాదు, తర్వాత అట్లనే ఏబి రావచ్చు. నాకు ఏబి అని ఎండింగ్ రావాలి, దాని ముందు ఏబి ఉన్నా ఏమున్నా నాకేం కాదు. ఇట్లా వస్తుంది లాంగ్వేజ్ మనకి. సో ఈ లాంగ్వేజ్ యొక్క మినిమం స్ట్రింగ్ ఏది, ఇది. దాని లెంత్ ఎంత, 2 + 1. సో నాకు ఎన్న 3 ఎంత, సో నాకు 3 స్టేట్స్ వస్తాయి. సో 3 స్టేట్స్ నేను ఇక్కడ గీసుకుంటున్నాను. Q0 ఇది ఇనిషియల్ స్టేట్కి యారో మార్క్ ఉండాలి, Q1 తర్వాత Q2 ఇది ఫైనల్ స్టేట్ కదా, 2 సర్కిల్స్ ఉంటారు. ఓకే డన్. సో ఏబి వచ్చింది. డిఎఫ్ఏ రూల్ ఏంటిది, ప్రతి స్టేటు దీని లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ వాడుకోవాలి. ఇది Q0 అనేది ఏ సింబల్ వాడుకొని బి సింబల్ వాడుకోవాలి. సో మనం ఏమనుకున్నాం, ఏబి అనేది ఎండ్ కాదు, దాని ముందు ఎన్ని బీస్ వచ్చినా ఏం కాదు. సో నేను ఏం చేస్తాను, దీనికి సెల్ఫ్లో బి పెట్టేస్తాను, అయిపోయింది అట్లా. తర్వాత ఏంటిది, Q1 ఆల్రెడీ బి యూజ్ చేసింది కానీ ఏ యూజ్ చేయాలి. సో దీనికి ఇప్పుడు ఏ పెట్టాలి మనం. సో ఏబి ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే స్ట్రింగ్ ఏమొస్తుంది, బి ఏబి. ఒకవేళ నేను ఇక్కడ సెల్ఫ్ లూప్ పెట్టినాకో, ఇక్కడ సెల్ఫ్ లూప్ ఏ పెట్టినాకో అప్పుడు నాకు ఎట్లా వస్తుంది, బిఏఏ. సో ఎన్ని ఏస్ అని వస్తుంది, తర్వాత బి వస్తుంది. సో ఎన్ని ఏస్ వచ్చినా ఏం కాదు, ఎందుకంటే ఎడ్ ఎండ్ మళ్ళీ మనకి ఏబిఏ వస్తుంది. సో నేను ఇక్కడ సెల్ఫ్ లూప్ కూడా పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ సెల్ఫ్ లూప్ పెడతా Q1 సెల్ఫ్ లూప్ ఏ అయిపోయింది. తర్వాత ఇప్పుడు Q0 లాస్ట్ ఫైనల్ స్టేట్. ఈ రెండు వాడుకోవాలి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, స్ట్రింగ్ ఇట్లా వస్తుంది, ఇది ఎండ్ పెట్టి ఓకే కరెక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ సెల్ఫ్ లూప్ ఏబి పెట్టినాకో కరెక్ట్ కాదు. సో నేను ఏం చేయాలంటే బ్యాక్ ట్రై చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ లూప్ ఏం చేయాలంటే ఒక ఏని బ్యాక్ ట్రై చేయాలి, ఇంకొక ఏని ఇటు పంపించాలి. ఒక ఏని ఫస్ట్ నేను ఇక్కడ పంపించేస్తా, ఒక బిని ఇటు పంపించేస్తా. ఎందుకంటే అప్పుడు నాకు ఇప్పుడు చూడు బిఏఏ బి, ఎందుకంటే ఇది చూడండి మనకి ఇది ఎందుకంటే నేను ఎందుకట్లా చేసిన అంటే ఏబి రావచ్చు అంటే, కానీ దీని ముందు ఎన్ని ఏబీస్ అని రావచ్చు. అందుకే నేను ఏం చేస్తా, సో ఒక ఏని ఇటు పంపించేసిన. సో ఇట్లా పంపినాక ఏమైపోతుంది అంటే ఇట్లా వస్తుంది, ఏబి వస్తుంది, అట్లా నడుస్తుంది. తర్వాత మళ్ళీ బిఏ అట్లా వస్తుంది. సో అట్లా బ్యాక్ ట్రాక్ వేసిన అనమాట, అందుకే బ్యాక్ ట్రాక్ వేసిన. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, క్వశ్చన్ 2 యొక్క సొల్యూషన్ చూద్దాం. ఎన్స్ విత్ 0 0 అన్నాడు. సో మనకి ఇచ్చిన ఆల్ఫాబెట్స్ ఏంటిది, 0, 1. లాంగ్వేజ్ వచ్చి ఎన్స్ విత్ 0. సిమిలర్ క్వశ్చన్, కొంచెం దగ్గర కరెక్ట్ ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. సో ఎన్స్ విత్ 0 0 అంటే ఫస్ట్ 0 0 వస్తుంది, తర్వాత 0 0 ముందు 1 రావచ్చు, 0 0 ముందు 0 రావచ్చు, తర్వాత 0 0 ముందు 1 0 వచ్చిన 1 0 వచ్చిన ఏం వచ్చినా కానీ నాకు 0 0తోనే ఎండ్ కావాలి, అట్లా వస్తుంది లాంగ్వేజ్. ఓకే, దీనికి ఇప్పుడు ఎన్ని మినిమం స్టేట్స్ 2 కాబట్టి మినిమం స్ట్రింగ్ యొక్క లెంత్ 2 కాబట్టి 2 + 1 3 స్టేట్స్ వస్తాయి మనకి. ఇలా కూడా 3 స్టేట్స్ వస్తాయి. Q0 ఇనిషియల్ స్టేట్కి యారో మార్క్ పెట్టు, Q1 తర్వాత Q2 ఇది ఫైనల్ స్టేట్కి 2 సర్కిల్ ఉండాలి. ఓకే డన్. ఇప్పుడు ఏంటిది, 0 0 అయిపోయింది. డిఎఫ్ఏ రూల్ ప్రకారం ప్రతి స్టేట్ 2
అంటే ప్రతి స్టేట్ ఆల్ఫాబెట్ లోపల ఎన్ని సింబల్స్ ఉంటే అన్ని సింబల్స్ వాడుకోవాలి. ఇది క్యూ నాట్ ఆల్ 0 యూజ్ చేసిన కానీ 1 యూజ్ చేయాలి. సో మన ఏంటిది 0 to ఎండ్ కాదు, ముందు ఎన్ని 1s వచ్చినా ఏం కాదు. సో ఐ కెన్ కీప్ సెల్ఫ్ లప్ ఇక్కడ, అందుకే ఇట్లా వచ్చింది. తర్వాత ఇప్పుడు Q1 స్టేట్ ఆల్రెడీ 0 యూజ్ చేసిన కానీ 1 యూజ్ చేయాలి. సో నేను ఒకవేళ 1 సెల్ఫ్ లూప్ పెట్టినాక ఏమొస్తుంది అంటే 1, ఇక నేను ఇక్కడ ఒకవేళ 1 సెల్ఫ్ లూప్ పెట్టినాక ఏమవుతుంది, మళ్ళీ 1 0 వస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది 0 0 మిడిల్లో 1 వస్తుంది. ఇట్స్ నాట్ ఎండింగ్ విత్ 0 0, అందుకే సెల్ఫ్ లూప్ పెట్టడం కరెక్ట్ కాదు. సో ఏం చేయాలి, ఈ 1 ఇటు పంపించేయాలి, స్టార్టింగ్ పంపించాలి. అప్పుడు ఏమైపోతుంది 1 0 1 వచ్చినాక 0 0 అయిపోతుంది. మళ్ళీ 1 అనేది ఇట్లా వెనుకకి వెళ్ళిపోతుంది అనమాట. వెనుక వెళ్ళిపోవడం అనేది కరెక్ట్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ Q2 రెండు స్టేట్స్ వాడాలి, 0 and 1. ఒకవేళ ఇప్పుడు ఏమంటుంది 0 ఇప్పుడు మనకి ఎట్లా వస్తుంది 1 0 0 వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను 0 0 వస్తే ఏం కాదు, ఎందుకంటే ఎట్లానే ఎన్ని 0s వచ్చినా మళ్ళీ 0 0తోనే ఎండ్ అవుతుంది. అందుకే నేను ఎట్ ద ఎండ్ ఎన్ని 0s అయినా పెట్టుకోవచ్చు కాబట్టి సెల్ఫ్ లూప్ పెట్టిన. ఓకే, ఇప్పుడు 1 అనేది మళ్ళీ ఇక్కడ 1 8 చేయాలంటే 1 నేను Q నాట్ స్టేట్కి పంపుతాను. అప్పుడు మనకి ఎట్లా వస్తుంది, యాక్సెప్ట్ అవుతుంది చూడు. ఎందుకంటే 1 నేను ఎండింగ్లో పెట్టలేను, 1 ఇక్కడ పెట్టినాక ఏమైపోతుంది అంటే ఎండింగ్ ఎట్లా వస్తుంది 0 0 0 1 వస్తుంది, 1 0 1 వస్తుంది ఎండింగ్. అందుకే 1 నేను సెల్ఫ్ లూప్లో పెట్టకుండా ఇటు ముందు బ్యాక్ ట్రాక్ చేసిన. అప్పుడు ఏమైపోతుంది 1 స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది, ఎట్ ద ఎండ్ మనకి 0 0 ఎండింగ్ వచ్చేస్తుంది. ఇది మన డిఎఫ్ఏ, ఇది 0 ఇది. ఓకే.